సీత ఆగు. ఏంది? నాకు ఒక 200 ఇవ్వు. 200? ఎందుకు? ఎందుకంటే అది మళ్ళీ తాగత్తవా? ఏందండి ఇది? రోజు తాగొచ్చుడు గా మారవా నువ్వు? ఒక్కదాన్ని సంసారాన్ని ఎట్లా ఒడ్డెక్కియాలి? ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉంటలేదు, బియ్యం కూడా నిండుకుంటున్నాయి. రేపు ఏం తింటాం మనం? ఎక్కడ చూడు బాకీలే ఉన్నాయి మనకి. ఇందాకే గా శాంతక్క వచ్చింది, ఆమెకు 5000 బాకీ ఉన్నాం. 2 రోజులు ఇయ్యకపోతే ఊకోనని చెప్పిపోయింది. ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చేయాలి? ఒక్కదాన్ని కష్టపడుతున్నా, వచ్చిన పైసలన్నీ మనం తినడానికి నీ తాగుడికే సరిపోతున్నాయి. కొంచెమైనా నీకు ఇజ్జత్ అనిపిస్తలేదా? ఏదైనా పని చేస్తే అయిపోవు కదా? నీ తాగుడికి ఎన్నాళ్ళు తాగుతావు ఇట్లనే? సరే చూసుకుంటాననే, పని కూడా దొరుకుతలేదు. ఇప్పుడైతే 200 లేవు, నాకు మనసులో పడతలేదు. నేను ఎంత చెప్పినా నువ్వు మారవు కదా. ఛీ, ఉండు తీసుకొస్తా. ఇగో. సరేనే పోయేత్తా. కడుపు నిండా తాగిరా, ఏదో పనికి పోతున్నట్టే పోయేత్తా అని చెప్తుండు. తొందరగానే లేచిన, అయినా లేట్ అయింది. ఇప్పటికి బాగా లేట్ అయింది, తొందరగా పోవాలి, లేకపోతే ఆయన గురుగుతాడు. కవిత ఆటో పోతాననే. సరే పోయిరా నెమ్మదిగా. సరే సరే. కరీంనగర్ కరీంనగర్ ఎక్కడికన్నా? ఆటో. తొందరగా పోనీవా, షాప్ టైం అవుతుంది. సరే మేడం. ఇక్కడే ఆపా. సరే మేడం. ఏమైంది సీత, ఎందుకు లేట్ వచ్చింది? అది సేటు ఇంట్లో పందిరేసరికి కొంచెం లేట్ అయింది. అంతేగాక బయలుదేరే టైంకి మా ఆయన తాగనీకి పైసలు అడిగి గొడవ చేసిండు. ఇక మా ఆయన సంగతి నీకు తెలిసిందే కదా, కొంచెం లేట్ అయింది, ఏమనుకోకసారి. సరే సీత, పోయి పని చేసుకోండి. పొద్దుగాల 200 తీసుకొని తాగడానికి పోయినావు, ఇప్పటిదాకా తాగుతూనే ఉన్నావా? నువ్వు ఇచ్చిన 200 అప్పుడు వచ్చినే, నాకు ఇంకేం తాగుద్ది. అది నాకు ఇష్టం బొచ్చాడు మంది ఉన్నారు కదా, అడుక్కొని తాగినాక వెళ్తే. ఛీ,
నేను ఇచ్చిందే గాక ఇంకా బయట బాకీలు చెప్తున్నావా? ఎప్పుడు మారుతాడో ఏమో. రోజు చెప్తూనే ఉన్నా తాగద్దు తాగద్దని, అయినా నువ్వు వింటలేవు. ఇక నీతోటి సంసారం చేసుడు నాతోటి కాదు. నేను మా పుట్టింటి పోతా, మంచిగా ఒక్కనే ఉండి తాగి ఉండు. రాత పాడుగాను. నీ అవ్వ రోజు ఎంత తిరిగినా ఒక 500 రూపాయలు గిరాకీ కొడతలేదు. ఏందో ఏమో గిరాకీ. ఇక గిట్ల కాదు, అందరికన్నా ముందుగానే పోయి ఆటో పెట్టాలి. ఇక ఏమైందండి? ఏమో గిరాకీ అనుకుంటాను. అది కాదే, ఆటోలో చక్కగా గిరాకీ ఉంటలేదు కదా, ఇల్లు ఎట్లా కడుతుందో ఏమో అని అదే టెన్షన్ అవుతుంది. నువ్వేమో చీరలు కావాలి నగలు కావాలని ఇట్లా చంపుతావు నన్ను. నీ గురించి నా టెన్షన్ అంతా. అబ్బో, నువ్వు నాకు చీరల నగలు కూడా కొనిచ్చినావా? గిరాకీ ఉన్నప్పుడే సక్క కొనియవాయే, ఇంకా గిరాకీ లేనప్పుడు ఏం కొనిస్తావు? అయినా ఆటో నడవనప్పుడు ఏదన్నా వేరే పని చూసుకుంటే ఏమైతుంది? అలాగా నేను 10th ఫెయిల్ అయినప్పుడు కొన్న ఆటో, అప్పటి నుంచి ఆటో నడుపుతున్నా. ఇప్పుడు కొత్తగా వేరే పని చేయమంటే నాకు రాదు కానీ వచ్చిందే కాపనే. ఇగో గిరాకీ అయినా కాకపోయినా నేను అదే ఆటో నడుపుతా, గంతే. సరే, గిరాకీ అయిన రోజు అవుతుంది, కాని రోజు కాదు. పొద్దున ఎప్పుడో తిన్నావు, దా తినేవుదా. బా జల్దీ. నువ్వు తిన్నావాని? ఇప్పుడే తిన్నా, నువ్వు వచ్చినావు. అంతేనా? ఇక నీకోసం చూసుకుంటూ ఉండాలంటే అప్పుడు ఎప్పుడో వస్తావు అని సాయంత్రం. అయ్యో ఇటు ఇయ్యలేవే. అమ్మా, ఎప్పుడు ఇదే పనా నీకు? ఇప్పుడే కదా అన్న తిన్నావు, పోయి పండుకోపో కొద్దిసేపు. దా మరి పండుకున్నా. నేనెందుకు? ఇంకా సప్నక్కకు జాకెట్లు ఇవ్వాలి, అలా పెళ్ళి ఉన్నదట, మళ్ళీ ఇవ్వకపోతే గులుగుతుంది. పోనాడు పండుకోపో, మళ్ళీ పొద్దున్నే పోవాలి నువ్వు. ఎప్పుడు ఇదైతే ఎప్పుడు చూడు ఏదో. హలో మేడం, ఎక్కడికి? షాప్ లో పని అయిపోయింది, ఇంటికి పోతున్నా. రండి మేడం, ఆటో ఎక్కువ అక్కడ దించుతా. ఆటోకి నా దగ్గర పైసలు లేవు, తీసుకురాలి. అయ్యో దాన్నే ఉంది మేడం, కూర్చోరి, ఉన్నప్పుడు ఇచ్చారు, ఇవ్వకుండా పర్లేదు. రండి మేడం, కూర్చోరి. సరేనండి. థ్యాంక్స్ అండి. పర్లేదండి, ఎప్పుడైనా ఆటో అవసరం ఉంటే కాల్ చేయండి, మీకు తక్కువనే తీసుకుంటా. నా నెంబర్ తీసుకోండి. సరే చెప్పండి. 99. ఓకే, థ్యాంక్స్ అండి, వస్తాను. సరే అండి. ఈయనేంది ఇంకా అత్తలేడు? పొద్దుననంగా పోయిండు, నేను పనికి పోయినా వచ్చినా
ఇంకా ఆయన రాలే. ఏం మనిషో ఏం. కొంప తీసి తాగి ఆ వైన్ షాప్ కాడి పడిపోయింది అయింది. పోయి చూసి తీసుకొత్తా. అయ్యో, ఈయన నేను ఒక్కదాన్ని లేపలేకపోతున్నానే. ఈయన ఇంటికి తీసుకోవాలి. ఇప్పుడు ఎట్లా? ఆటోలన్నా తీసుకుపోతా. ఆటో అంటే పొద్దున ఆటో అతను నెంబర్ ఇచ్చింది కదా, ఆయనకి చేస్తా. ఇదే నెంబర్. హలో హలో, ఎవరు? నేనండి. పొద్దున మీ ఆటో ఎక్కిన నెంబర్ ఇచ్చారు కదా. మేడం, మీరు చెప్పండి. ఏం లేదండి, ఈ వైన్ కాడ మా ఆయన తాగి పడిపోయిండు. ఒక్కదాన్ని తీసుకుపోలేకపోతున్నా. కొద్దిగా ఆటోలో వస్తే తీసుకుపోదాం. ఓకే అండి మేడం, ఇప్పుడు వస్తున్నా. సరేనండి. కొంచెం హెల్ప్ చేయండి. అరేనా మీ భర్త? అయ్యో, బాగా ఆగినా ఫోన్. ఏం కదా వెళ్ళారా? వెళ్ళా. ఎంత చెప్పినా తాగుడైతే మారతలేడు. ఎప్పటికి మారాడు. ఇంకా నేను చచ్చినన్నా మారతాడేమో, అప్పుడైనా మంచిగా ఉంటాడేమో. నేను చస్తా. అవునండి, రోజు తాగుతాడు. అవునా? మరి మీతో చక్కగా సంసారం చేస్తాడా లేదా? లేదండి. మరి మిమ్మల్ని ముట్టుకోక ఎన్ని రోజులు అవుతుంది? చాలా రోజులు అవుతుంది. ఓహో, అవునా? వద్దండి. దగ్గరికి రండి. వద్దు. ఏం కదండి, చాలా రోజుల నుంచి ముట్టుకుంటే లేరు అంటాను కదా. దగ్గరికి రండి. వద్దండి. ఏం కదా రండి. వద్దండి. వచ్చావా? నీకోసమే వేడి చేస్తాను. కూర్చో.
ఆయన ఉన్నాడా? ఉన్నాడు. ఇదేంటి ఇటు తీసుకెళ్తున్నావు? మా ఇల్లుటి కదా. చెప్తావు. ఏంటి ఇక్కడ ఆపినా? చెప్తావు. తిరుపతి నమస్తే. అగో పవన్, ఎందుకు ఇట్లా వచ్చినావు? ఏం లేదన్నా, కొంచెం పని పడుతుంది. ఏంటిది? ఒక 500 కావాలా? 500? అవసరం ఉన్నప్పుడు అలా ఇట్లా పైసలు అడుకొని తీసుకొని తాగితే ఎట్లుంటుంది చెప్పు. పవన్, నీకు ఒక విషయం చెప్పన్నా. చెప్పండి. నువ్వు ఇట్లా తాగుకుంటే తిరుగుకుంటుంటే ఆడెవడో నీ పిల్లలతో తిరుగుతాడు. ఏం మాట్లాడుతున్నావు? నిజం పవన్, ఆడు చిన్నేసే ఆటో డ్రైవర్. ఆడు నేను చూసినా నా కల్లారా. అవునా? ఎప్పటికీ ఆటోలో ఎక్కించుకొని తిరుగుతాడు. నేను కూడా నమ్మలే. నిజం ఇది. కొంచెం తాగుడు బంద్ చేయి, మంచి చూసుకొని భార్యను. ఏంది? నా భార్య ఇంకోలో దొరుకుతుందా? అయ్యో, నాకు ఎన్నిసార్లు చెప్పింది తాగుడు బంద్ కానీ ఒక్కసారి కూడా ఇల్లే. అయ్యో దేవుడు, నాదేం బతుకులే, ఎందుకు బతకాలి? అయ్యో అయ్యో దేవుడా, దేవుడా, నా బతికేందుకు ఇట్లా రాసేవరా? అసలు తప్పు అంటే తప్పు, అదే తప్పు. నా భార్య తప్పు, నా భార్య తప్పు. సీత, నేను ఇప్పటి నుంచి తాగుడు బంద్ చేస్తా. నేను మారినా, ఇక మారాల్సింది నువ్వే.